సంప్రదాయ హిందూ కుటుంబ వ్యవస్థ లేదా హిందూ కుటుంబ అవిభాజ్య వ్యాపార వ్యవస్థ ఇట్లాంటివి వింటుంటాం. హిందూ కుటుంబ అవిభాజ్య రాజకీయ వ్యవస్థ అన్నది నిన్న ప్రత్యక్షంగా అందరూ గమనించారు. నారా లోకేష్ క్యాబినెట్లో విద్యా ఐటీ శాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇద్దరు తండ్రి కొడుకులు. కొడుకు అయినటువంటి లోకేష్ తండ్రికి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదైతే విద్యాశాఖకి సంబంధించినటువంటి మార్పుల వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగు అస్సలు ఎవరికి రాకుండా పోతుంది కాబట్టి తెలుగు తప్పనిసరి చెయ్యాలన్నటువంటిది లోకేష్ చంద్రబాబు గారికి చెప్పడం, ఆయన వెంటనే అంగీకరించడం జరిగింది. అట్లాగే డ్రాప్ అవుట్స్ అంటే స్కూలు బడి మధ్యలో మానేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవాలి అని చెప్పడం, వెంటనే చంద్రబాబు గారు ఊకొట్టడం జరిగింది. అదే సందర్భంలో స్కూళ్ళకి సంబంధించి మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి, నాడు నేడు కింద పెట్టేసి వాళ్ళు ఆపేశారు, డబ్బులు సగంలో కట్టేశారు అంటే వాటిని దాతల ద్వారా చేయిస్తే బాగుంటుంది అని కొడుక్కి తండ్రి ఇచ్చినటువంటి సలహా, మంత్రికి ఇచ్చినటువంటి సలహా అనే కంటే కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఒక సిస్టమేటిక్గా అంటే ఒక వ్యవస్థని ఎలా బాగు చేసుకోవాలి అన్నటువంటి దాని మీదన అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు తన కొడుకుకి శిక్షణ ఇస్తున్నారు. అదే సందర్భంలో తండ్రి దగ్గర నుంచి అది నేర్చుకుంటున్నారు లోకేష్. అది నిన్నటి మంత్రి వీళ్ళిద్దరి మీటింగ్లో స్పష్టంగా కనిపించిన అంశం.